ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. బైబిల్ ఒక మాట ఉంది, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమోనని ఆకాశము నుంచి నేను నరులను అంటే దేవుని వెతకడం అనేది ఒక వివేకం. పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడం అనేది ఒక వివేకం. ఒక సమస్య వచ్చింది, చాలామంది ఒకవేళ ఆర్థిక సమస్య అనుకుందాం. ఈ రోజుల్లో ఎప్పుడు ఉండేది ఇది, ఎప్పుడు చాలా ఆర్థికంగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు చాలామంది. కొన్నిసార్లు ఈ ఆర్థిక సంబంధమైన విడుదల పొందకపోవడానికి కారణం ఏంటంటే, బైబిల్ చెప్పే సూత్రం ఏంటంటే దశంభాగం ఎవరో అది చెప్తే నచ్చదు, అది చెప్పిన వాళ్ళకి వాళ్ళ మీద చాలా వ్యతిరేకంగా మాట్లాడతారు. కానీ బైబిల్ చెప్తున్న సూత్రం అదే. బైబిల్ చెప్తున్న ఆర్థిక సంబంధమైన విడుదల, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఇఫ్ యూ వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఖచ్చితంగా విత్తటం కోయటం అనే సిస్టంతో ఈ భూమిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఈ భూమిని సృష్టించిన తర్వాత విత్తనములు ఇచ్చే చెట్లను ఆయన నాటాడు. విత్తనాలే, ఏ పంట కావాలన్న విత్తనమే. ఒక మనిషి పుడుతున్నాడంటే ఒక విత్తనం ద్వారానే. శ్రమ అనే విత్తనం, లేకపోతే ధనం అనే విత్తనం, ఏదైనా విత్తటం కోయటం, ఇంకా దానికి మించిన సో చేయటం, రీప్ పంట కోయటం. ఆ విధంగానే నువ్వు విడుదల పొందుతావు, కానీ వేరే విధంగా లేదు. మన టాపిక్ అది కాదులేండి, అయిన సందర్భం వచ్చింది కానీ చెప్తా. విత్తడం అనేది ఒక వివేకం, ఆత్మ సంబంధమైన వివేకం. అది చేయకుండా అపవాది ఏం చేస్తుంటాడు? దశంభాగ్యవనుడు, ప్రతిష్టార్పణలు ఉన్నాయి, కృతజ్ఞతార్పణలు ఉన్నాయి, ఏమి ఆ విత్తనం కూడా తినిపించేస్తాడు వాడు చాలా దొంగతనంగా. నిజంగా ఆత్మలో వివేకం ఉంటే, అయ్యా ఈ నెల నేను కష్టపడితే ఒక 10,000 ఇచ్చావు, 10,000లో 9,000 నాది, ఆ ఒక 1,000 రూపాయలు నీది, మీ చేతిలో పెడుతున్నాను. ఎందుకంటే ఇది ఒక విత్తనంగా మీ చేతిలో పెడుతున్నాను, రాబోయే రోజు కొరకు ఇది విత్తనం. నా విత్తనమే నా రాబడిని నిర్ణయిస్తుంది. యువర్ సీడ్ విల్ డిటర్మైన్ యువర్ హార్వెస్ట్ అన్నమాట. అంటే నీ విత్తనము నీ రాబడిని ఏం చేస్తుంది? అది నిర్ణయిస్తుంది. అది ఆత్మలో వివేకం. అట్లాగే శ్రమ వచ్చిందా, మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. అది ఆత్మ సంబంధమైన వివేకం. ఏదైనా శోధన వచ్చిందా, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మానవ ప్రయత్నాలతో శోధనలోంచి బయటపడటం కన్నా ఆత్మ సంబంధమైన వివేకం ఏంటో తెలుసా? ప్రభు పాదాలు పట్టుకోవడం, ప్రభు దగ్గర మొర్రపెట్టడం. నాకు మొర్రపెట్టండి, నేను మీకు ఉత్తరం. రాజుల నమ్ముట కంటే, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చూసారా, యెహోవాను ఆశ్రయించుట మేలు అని తెలియబడటం అనేది ఆత్మ సంబంధమైన వివేకం. కొంతమంది మనుషుల మీద ఆధారపడి, ఏదైనా వివాహాలు అవనివ్వండి, ఉద్యోగాలు అవనివ్వండి, చదువు అవనివ్వండి, మీ భవిష్యత్తు అవనివ్వండి, మీ కెరియర్స్ అవనివ్వండి, ఏదైనా నువ్వు ఎవరి మీద నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. అది తెలుసుకోవడం ఆత్మ సంబంధమైన వివేకం. ప్రభువుకు దూరంగా ఉండి నేనేం చేయలేను, ప్రభు చేతిలో ఏది పెట్టకుండా నేనేం చేయలేను. నేను ఒకవేళ నా విడుదల పొందాలంటే ఖచ్చితంగా నేను విత్తాలి, ప్రార్థన విత్తాలి, శారీరకంగా ఏది ఉంటే అది దేవుని సన్నిధిలో విత్తే స్థితిలో నేను ఉండాలి అని ఇవన్నీ తెలుసుకోవడం ఏంటంటే ఆత్మ సంబంధమైన వివేకాలు. కాబట్టి ఈ వివేకం మనకి కావాలి. అందుకే ప్రార్థన, అయ్యా వీళ్ళకి ఈ జ్ఞానం, ఈ యొక్క గుణాలు ఇచ్చావు మంచిదే, కానీ వాళ్ళకి ఇంకా ఏమేమంటున్నాడు తెలుసా? ఆత్మ సంబంధమైన వివేకం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూద్దాం. ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. వినండి జాగ్రత్తగా, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించువారునై. ఒక మాట అండి, ఒక ప్రశ్న వింటున్న వారికి అలాగే చూస్తున్న వారందరికీ, దేవుని యొక్క చిత్తం మనకి ఎలా తెలియపరచబడుద్ది చెప్పండి? దేవుని యొక్క చిత్తం ఎలా తెలియపరచబడుద్ది మనకి? ప్రార్థిస్తే తెలియదు. ఇంకా ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ కొనుక్కున్నారు, అది ఎలా పనిచేస్తుంది అనేది ఎలా తెలియపరచబడుద్ది?
దానికి ఒక మాన్యువల్ బుక్ ఇస్తారు కదా, ఆ బుక్లో చదివితే ఏ బటన్ నొక్కాలి, ఏం చేయాలి మొత్తం తెలిసిపోద్దా, అసలు అది ఎలా పనిచేస్తుంది అనేది. మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. మనకు ఒక ప్రభు ఏం చేశాడు, ఇదిగోండి మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. ఇది మన మాన్యువల్, మన టెస్టిమెంట్, అంటే మన అగ్రిమెంటు. నీ పట్ల ప్రభు చిత్తం ఏమిటి అని నువ్వు తెలుసుకోవాలంటే ఇది బాగా నువ్వు చదవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది నువ్వు చదివితే నీ పట్ల దేవుని ప్రణాళిక ఏంటో ఖచ్చితంగా నీకు అర్థమైపోద్ది. నువ్వు ఎవ్వరు ఏ జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఏ సోది చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళక్కర్లా, ఏ గ్రహాలు చూసి నీ భవిష్యత్తు చెప్పేవాడి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఏ చిలక దగ్గరికి వెళ్ళక్కర్లా. నీ భవిష్యత్తు ఏంటి, అసలు నీ జీవితం ఏంటి, నీకు రాబోయే జరిగే ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ మాన్యువల్లో నీకు తెలిసిపోతుంది. ఇది నువ్వు తీయలేదనుకో నీకు ఎలా తెలుస్తాయి దేవుని చిత్తం నీ పట్ల దేవుని చిత్తం ఏంటో దీంట్లో క్లియర్గా రాశాడు. నీ జీవితంలో జరిగిన విషయాలన్నీ కూడా ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఇవి నీకు తెలియాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలి, దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి, దేవుని వాక్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానికి నువ్వు ఎంతో స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యం అందుకేముంది, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు, ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలాగుంటాడంట, అటు నీటి కాలువయోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయో సఫలమగును. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంటే నీ జీవితం సఫలీకృతంగా ఉండాలి అంటే, నువ్వు ఆకు వాడిపోకుండా ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ 2000 సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలగాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని, దేవుని గ్రంథాన్ని నువ్వు చదవవలసిన వాడవై ఉన్నావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. దేవుని వాక్యమే దేవుని చిత్తాన్ని తెలియపరిచేది. ఎవరు కూడా నీ యొక్క డెస్టినీ, నీ యొక్క గమ్యాన్ని ఎవరు కూడా నిర్ణయించలేరు. ప్రభు ఒక్కడే నీ గమ్యాన్ని నిర్ణయించేవాడు. ప్రభు ఒక్కడే నీ జీవితంలో ఆయన ఏమి చేయగలరో తెలియపరిచేవాడు. కాబట్టి దేవుని వాక్యం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని వాక్యం చదవకుండా, జ్ఞానం లేకుండా, ఆత్మ సంబంధమైన వివేకం లేకుండా అటువంటి వాళ్ళని దీవించండి ప్రార్థన చేస్తే వాళ్ళు దీవించబడతారా? ఒక్క వాక్యం చదవరు. ఎంతసేపు ఈ లోకంలో కొట్టిపెట్టాడుతూ లోకంలో ఆ సెల్ ఫోన్ వేసి కూర్చొని పద్దాక దాన్ని చూసుకుంటా చూసి కళ్ళజోడు పడిపోయి భూతద్దాలు పడిపోయి ఇంకా కళ్ళల్లో చుక్కలాలు వచ్చేసి ఆపరేషన్ చేపించేసుకుని చూసి ఇంకా ఏమైపోద్ది, కంటికి దోషం వచ్చేస్తుంది, కంటి రోగాలు వచ్చేస్తాయి, కంటి పెరాలసిస్లు వచ్చేస్తాయి. ఎంత దీవించమంటే ఎక్కడ దీవించబడతాడు? దీవెన తీసుకోవడానికి ఆయన రెడీగా ఉండాలి కదా. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో తెలుసా? ప్రభువా నీ చిత్తం ఏంటో వాళ్ళకి తెలియపరచు నాయన. అయ్యా నీ చిత్తం వారి జీవితంలో నెరవేర్చు నాయన. నీ చిత్తం వాళ్ళు తెలుసుకోవాలయ్యా. నీ చిత్తాన్ని గ్రహించే సమయం వారికి దయచేయి నాయన. నీ వాక్యం చదవాలి అయ్యా, నా బిడ్డ నీ వాక్యం చదవాలి అయ్యా. ఇది ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాక్యం చదివే హృదయాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, రాతి హృదయాన్ని తీసి మాంస హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఆయన ఎంత మత ఛాందస్వాదైన సౌలును ఆ తర్వాత అపోస్తుడైన పౌలుగా మార్చేశాడే. ఎంతోమంది ప్రార్థించుంటారు కదా, ఖచ్చితంగా ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా ఆయన మార్పు చెందాడు కదా. అలాగే దేవుడు జ్ఞానం ఇచ్చి అపోస్తుడైన పౌలు కూడా ఎవరిని కలవకుండా అరేబియా దేశం అటు వెళ్ళి ఆయన దేవుని దగ్గర సమయాన్ని గడిపాడు. అందుకనే దేవుడు అంటున్నాడు యెహోషాపాతుతో, అయ్యా ఇదిగో ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి తెలుసా? ధ్యానించాలి, దాన్ని నువ్వు తప్పిపోకూడదు.
దాన్ని నువ్వు ధ్యానిస్తే ఖచ్చితంగా నువ్వు ఎలాగుంటావో తెలుసా? అందరిని మోసే తర్వాత నువ్వు వాళ్ళని నడిపించగలిగిన సామర్థ్యం అన్నీ కూడా నీకు తెలుస్తాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తాన్ని మనం ఏం చేయాలి? గ్రహించాలి అంటే దేవుని వాక్యంలోనే దేవుని చిత్తం. ఇంకెక్కడ కూడా ఇప్పుడు ఏ ప్రవచనాలు ఉన్నా వాక్యాన్ని దాటి వెళ్ళవు. అవన్నీ కూడా వాక్యంలోనే విమిడి ఉంటాయి. ప్రతి మాట కూడా వాక్యానుగుణంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి యవనస్తు పిల్లలు ఏం చేయాలి ఇప్పుడు? బైబిల్ చదవాలి బాగా. ఈ సంవత్సరం దేవుని వాక్యం చదవాలి. సంవత్సరం ఆఖరికల్లా దేవుని వాక్యాన్ని చదివితే ఈ వాక్యం ఈ నోటను పడిన వెంటనే, నరపుత్రుడా ఈ వాక్యాన్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? తినమన్నాడు. తిను. ఎంత బాగా తింటావో అంత ఆరోగ్యంగా నువ్వు ఉంటావు. దేనికి స్తోత్రాలు. ఎంత బాగా తింటావో నీ అవయవాల్లోకి ఏమైతే తెలుసు? అది వ్యాపించేస్తుందంట. ఎందుకో తెలుసు? దానికి ఒక గుణం ఉంది. నేను ద్రాక్షావల్లిని విత్తే. ద్రాక్షావల్లి వాక్యం ఎలాంటిది తెలుసా? ద్రాక్షావల్లి వాక్యం ఏసయ్య ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుని వాక్యం నీలో వ్యాపించి అది వాక్యం అంటే రెండంచుల వాడిగల ఖడ్గము కంటే పొదునుగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులు లోకి కూడా వెళ్ళిపోతుందంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం కొరకు ప్రభువా నీ చిత్తం వాళ్ళ పట్ల నెరవేర్చు నాయన. అయ్యా దేవుని చిత్తం ఏంటో తెలుసా? వాళ్ళు దీవించటమే. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈ లోకంలో భ్రష్టులు కాకుండా కాపాడటమే. దేవుని చిత్తం ఏంటో తెలుసా? అనేకుల ముందు ఆశీర్వాదకరంగా నిలబెట్టడమే. కాబట్టి ప్రభువా నీ చిత్తం, ఎందుకంటే మీ పట్ల నాకున్న ఉద్దేశములు మేలుకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కానే కాదు. కాబట్టి దేవుని చిత్తం వారి పట్ల నెరవేర్చులాగున మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాలి. మొదటగా వాళ్ళ జ్ఞానం కొరకు ప్రార్థించాలి, సంపూర్ణ జ్ఞానం. రెండోది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైన వివేకం కొరకు ప్రార్థించాలి. మూడోది ఏంటో తెలుసా? దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా, ఎంత వాక్యం చదువుతావో అంత పరిపూర్ణంగా దేవుని యొక్క ప్లాన్ అంతా కూడా నీకు తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని చిత్తం తెలియాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తర్వాత చూడండి, ప్రతి సత్కార్యములో సఫలులగుచు. ప్రతి మంచి పనిలో ఏమవ్వాలి వాళ్ళు? ప్రభువా వారు చదువుతున్న చదువుల్లో సఫలులు అవ్వాలి, వారి కుటుంబంలో సఫలులు అవ్వాలి, వారి పనుల్లో సఫలం అవ్వాలి, వారి ఉద్యోగాల్లో సఫలం అవ్వాలి, వారి ఎగ్జామ్స్ రాస్తున్న వాటిలో సఫలం. ప్రభువా ప్రతి సత్కార్యంలో వాళ్ళు ఏమవ్వాలో తెలుసా? ఓడిపోకూడదు, గెలవాలని ప్రార్థన చేయాలి. వారు చేస్తున్న ప్రతి మంచి పనిలో వాళ్ళు గెలవాలి నాయన అని మనం ఆ విషయం కూడా ఎత్తి ప్రార్థించాలి. ప్రతి సత్కార్యంలో, సేవలో ఫలించాలి, కుటుంబ జీవితంలో ఫలించాలి, బిడ్డల విషయంలో ఫలించాలి, అనేకులకు ఫలించాలి. వాడు ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏమవ్వాలి? సఫలులు అవ్వాలి. పిల్లలు నరకు వాళ్ళు రోజు అయ్యా వీళ్ళు చదువుల్లో వీరు సఫలం, అంతేగాని మా పిల్ల ముద్దండి, చదువు రాదండి, కొంచెం జ్ఞానం తక్కువ అండి మీరు మాట్లాడకూడదు. మీరు చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా నీ జ్ఞానం దయచే, నీ వాక్యం ధ్యానించాలి, ఆత్మ సంబంధమైన వివేకం దయచే. ప్రతి సత్కార్యంలో వీళ్ళు ఏమవ్వాలి? సఫలులు అవ్వాలి, జయం పొందుకోవాలి, ఓడిపోకూడదు. ప్రతి మంచి పనిలో వాళ్ళకి జయం రావాలి. వారు చేస్తున్న మంచి పనిలో వారికి జయం రావాలి, చెడ్డ పనిలో జయం రాకూడదు. వారు చేస్తున్న చెడ్డ పనులు ఎంత మాత్రం కూడా జయం రాకూడదు. చెడ్డ పనుల నుంచి వారు, అందుకే ఇక్కడ రాసిన వారు సఫలులు ఎవరు తెలుసా? మంచి ప్రతి సత్కార్యములలో సఫలవచ్చు. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. చూసారా? దేవుని విషయమైన జ్ఞానమందు ఏం చేయాలంట? అభివృద్ధి పొందుచు. ఎవరి విషయమైన జ్ఞానంలో అభివృద్ధి పొందాలి? దేవుని విషయమైన జ్ఞానంలో, లోకపరమైన జ్ఞానం కాదు. దేవుని విషయమైన జ్ఞానంలో వాళ్ళు ఏమవ్వాలి? అభివృద్ధి పొందాలి. దేవునిలో ఎక్కువ సాగాలి, దేవుని పనిలో ముందుకు సాగిపోవాలి. దేవుని పని అంటే కష్టపడి పని చేయాలి, దేవుని పని చేయడానికి ప్రోత్సహించాలి. అంతేగాని
దేవుని పనిని అడ్డగించకూడదు. దేవుని పని చేస్తుంటే వాళ్ళు లాక్కెళ్ళిపోకూడదు. దేవుని పని చేసిన వాడు ఎవ్వరు చెడిపోలేదు. మందిరాల్లో పట్టాలు వేసిన వాళ్ళు, మందిరాల్లో బాత్రూమ్స్ కడిగిన వారు, మందిరాల్లో ఫ్లోరింగ్, వాళ్ళ జీవితాలు ఎంతో ఉన్నత స్థితిలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేసిన వాళ్ళు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. గుర్తుపెట్టుకోండి. దేవుని పని చేసి సమూయేలు ఎప్పుడు మందిరంలోనే వదిలేసింది వాళ్ళ అమ్మ. సమూయేలు ప్రవక్తని పుట్టగానే తీసుకొచ్చింది, కొంతకాలం తీసుకెళ్ళి వదిలేసింది. దేవుని మందిరంలో ఉన్నాడు. ప్రవక్తలకి మెయిన్ ప్రవక్తల స్కూల్లో ఆయన ప్రిన్సిపల్గా, లేకపోతే ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన ప్రవక్తల స్కూల్కి ఆయన రాజులను అభిషేకించాడు, రాజులను గద్దించాడు. ఎంతోమందిని అభిషేకించే ప్రవక్తగా దేవుని స్వరాన్ని వినేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని పని చేసినప్పుడు దానివల్ల నష్టపోరు, బాధపడాల్సిన అవసరం లేదు. వారు దేవుని పనిలో, దేవుని జ్ఞానములో వాళ్ళు సమృద్ధిగా దేవుని జ్ఞానము ఏమనుంది చూడండి. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టునట్లు. చూసారా, అన్ని విషయాల్లో ప్రభుని ఏం చేయాలంట? సంతోషపెట్టాలి. అది ప్రార్థన చేయాలి. ప్రభువా, నా బిడ్డలు అన్ని విషయాల్లో నిన్ను సంతోషపెట్టాలి. 1-2 విషయాలు కాదు, ప్రతి విషయంలో కూడా, నీ జీవితంలోనూ ప్రతి విషయంలో కూడా ప్రభుకి సంతోషకరమైన బిడ్డగా నువ్వు జీవించాలి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘముల బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడు. అయ్యా, అన్ని విషయాల్లో వీళ్ళు నిన్నే సంతోషపెట్టాలి, మనుషుల్ని సంతోషపెట్టేవాళ్ళుగా కాదు. ఈరోజు మనుషులు సంతోషపెట్టడానికి, ఒక మనిషిని గద్దించాలంటే ఎంత భయమో. ఒక మనిషి తప్పు చేస్తూ రాంగులో వెళుతున్నప్పుడు వాళ్ళు గద్దించడం ఎంత భయపడిపోతున్నారంటే, అమ్మో గద్దిస్తే సంఘం వదిలి వెళ్ళిపోద్దని భయపడుతున్నారు. సంఘం వదిలి వెళ్ళిపోద్దని భయపడుతూ ఆ రోగాన్ని ఆ యొక్క విశ్వాస జీవితంలోనే ఉంచుతూ దాన్ని ఎంటర్టైన్ చేస్తున్నావు. దానివల్ల ఖచ్చితంగా ప్రభు నిన్ను అడుగుతాడు. రెండోది, ఆ పుండె ఏం చేస్తుందో తెలుసా? ఖచ్చితంగా ఆమె ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. చాలామంది గద్దిస్తే బాధ, పండే పర్వాలా, నువ్వు తప్పు కనపడుతున్నాడు. ఖచ్చితంగా దైవ సేవకుడిగా ఒక మాట గద్దించినప్పుడు దాన్ని చాలా ఆత్మీయంగా తీసుకుని, ఒకవేళ నాలో లోపం కనపడిందేమో. ఒక దైవ సేవకులు చెప్పారు, నేను ఆయన నోటితో చెప్తే విన్నాను. మేము సేవ ఆయన కింద ఉన్నప్పుడు దైవ సేవకులు మా మీద ఉన్న ఆయన మమ్మల్ని ఎంతగానో గద్దించాడు. ఒక్కోసారి అయితే కళ్ళ నీళ్లు కారిపోయి ఎవరికి చెప్పుకోలేక రూముల్లోకి వెళ్ళి ఏడ్చుకున్నాం. ఈరోజు ఆ గద్దింపులు, ఆయన మమ్మల్ని పెట్టిన ఆ క్రమశిక్షణ ఈరోజు ఎంత పెద్ద సేవకులు అవటానికి, ఎంత పెద్ద సేవలో సమూహాన్ని నడిపించటానికి మాకు దారి ఏర్పడిందని దైవ సేవకులకు ఇప్పుడు అర్థమైంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యో గద్దించారని పారిపోతే అయ్యేది కాదు. ఎందుకంటే మనం మనుషులు సంతోషపెట్టడం కాదు, ప్రభును సంతోషపెట్టాలి. ఈ పనికి వచ్చామా ప్రభుని సంతోషపెట్టడానికి. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మనుషులు నిన్ను సంతోషపెట్టే వేళగా తయారు. చాలామంది మనుషుల కోసం భక్తి చేస్తుంటారు. మనుషులు గొప్పలు, మనుషులు పొగడాలి, మనుషులు నన్ను పైన పెట్టేయాలి, ఎప్పుడు నా పేరే చెప్పాలి, నన్నే పైన పెట్టాలి. లాస్ట్కి ఏముండదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నిన్ను నువ్వు హెచ్చించుకుంటే లాస్ట్కి ఏమైపోతావు? నా పేరే వినపడాలి, మనమే పైన ఉండాలి, మనమే గొప్ప, ఎవరిని పిలవకూడదు, చాలా అది దుర్మార్గం. సాతానుగాడు కూలిపోవడం కారణం ఏంటో తెలుసా? ఇదేగా. దేవుని కన్నా నేను సభాపర ఇంకా తెలిసి కూడా ఇంకా ఆ హెచ్చింపులోనే నువ్వు బ్రతుకుతున్నావు అంటే నీలో ఇంకొక నియమం కనపడుతుంది. సపరేట్ నియమం ఏంటో తెలుసా? దేవుణ్ణి సంతోషపెట్టే నియమం కనబడట్లా, సాతానుగాడిని సంతోషపెట్టే నియమం నీలో కనపడుతూ ఉంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఇదిగో చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. అన్ని విషయాలలో ప్రభుని సంతోషపెట్టునట్లు. కొన్నిసార్లు సంఘంలో
ఏదైనా పెద్ద కానుక ఇచ్చారనుకోండి, అది చెప్పకపోతే ప్రమాదం. లేకపోతే ఏదైనా కార్యక్రమాలు ముందుండి చేశారనుకో, చెప్పలేదనుకోండి, అసలు ఎంత అసలు అవి మనుషులు చెప్పేదండి. ప్రభు గుర్తిస్తాడు, మనుషులు చెప్పినా చెప్పకపోయినా. ప్రభు ఖచ్చితంగా ప్రతిదానికి. మొర్దెకయి ఒక విషయంలో రాజుకి మేలు చేస్తాడు. ఆ రాత్రి ప్రభు నిద్ర పట్టకుండా రాజుకు మేలు రాసిన పుస్తకాన్ని చదివించి హామాను పిలిచి, రాజుకు మేలు చేసిన వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే, హామానుగాడు అనుకుంటాడు నాకు చేస్తాడు అనుకుని, అయ్యా గుర్రం మీద ఊగించాలి, రాజు హారాలు వేయాలి, రాజు వస్త్రాలే అని చాలా గొప్పగా చెప్తాడు. వెంటనే రాజుగారు ఏమంటారు తెలుసా, అయితే ఇది తీసుకెళ్ళి నువ్వు మొర్దెకైకి చేయమనగానే హామానుగాడు మొహం అంతా మాడిపోతుంది. దేవుడు ఎవరిని హెచ్చించాలో ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు. మనుషుల మెప్పు మనకి అక్కర్లేదు. చాలామంది సేవకులు ఈ మాట చెప్పలేదని మానేసేవాళ్ళు ఉంటారు సంఘాలు. ఇంకా భక్తిలో ఏంటి భక్తి చేసి వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు. ప్రతి సత్కార్యములలో సఫలులు అవ్వాలి. దేవుని విషయమైన జ్ఞానం ఉంది ఏంటంట, అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, తర్వాత ఆయనకు తగినట్టుగా, జాగ్రత్తగా వినండి, ఓర్పు దీర్ఘశాంతము కనపరుచున్నట్లు. చూసారా, ఎవరికి తగినట్లుగా? దేవునికి తగినట్లుగా ఓర్పు దీర్ఘశాంతం. ఏం కావాలని చెప్పండి? ఓర్పు. ఓర్పు అనేక ద్రోహ కార్యాలను ఆపుద్ది. దీర్ఘశాంతం, దీర్ఘశాంతం. ఈరోజు ఉందా దీర్ఘశాంతం? దీర్ఘశాంతం లేదు, ఓర్పు లేదు. జీవితాలు నిజంగా వీటి కొరకు మనం ప్రార్థన చేయాలి. నీలో కోపం ఉంచుకొని, నీ కోపం ఎలాగుండదో తెలుసో, ఉదయం వచ్చినా సాయంత్రం కల్లా అస్తమయటానికి కంటిన్యూ చేసేవాళ్ళుగా. దీర్ఘశాంతం లేదు, ఓర్పు లేదు. కుటుంబాల్లో, కుటుంబ జీవితంలో ఏముండాలి? ఓర్పు ఉండాలి. ఓర్పు లేక కుటుంబాలు ఏమైపోతున్నాయి? తెగతెంపులైపోతున్నాయి ఈ రోజుల్లో చాలా కుటుంబాలు. ఓర్పుంటే కుటుంబం కట్టబడుద్ది. ఓర్పుండి ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు చేస్తాడు. కొన్నిసార్లు ఓర్పు లేకుండా, సహించలేక, ఈయనకి నాకు సెట్ కాదు, ఇంక అవ్వదు, మన వల్ల కాదు, మనం వెళ్ళిపోవడమే మంచిది అనుకుని వేరే చోటకి వెళ్తారు. అక్కడ ఓర్పు లేకపోతే అక్కడ అంతేగా, అక్కడ ఇంకో చోటకి వెళ్ళి అక్కడ ఓర్పు లేకపోతే అంతేగా. ఎక్కడికి వెళ్ళినా ఓర్పు అనేది కంపల్సరీ కావాలిగా. ఎంత ఓర్చుకుంటావో అంత దేవుని మహిమ బయటకు వస్తుంది. యేసు ప్రభు వారు కూడా ఎంత ఓర్చుకున్నారు నీ కొరకు. నిన్ను బ్రతికించాలని ఆయన ఓర్చుకున్నాడు కదా. నీ తల్లి నిన్ను కనేటప్పుడు ఆమె ఓర్చుకోబట్టే కదా నువ్వు కన్నావు. ఆమె ఓర్చుకోకపోతే నీ పరిస్థితి ఏమయ్యేది? ఓర్చుకోబట్టే కదా. నవమాసాలు ఓర్చుకుంది, నిన్ను కన్నప్పుడు ఓర్చుకుంది, నిన్ను ప్రయోజకులు అయ్యే వరకు కొంతమంది అయితే, నేను ఇంక ఈ మాట చెప్తున్నాండి, ఈ లోకం నుంచి వెళ్ళిపోయే వరకు కూడా పిల్లల్ని ఓర్చుకుంటూనే, ఓర్పుతోనే, సహనంతోనే వాళ్ళని నెట్టుకుంటా జీవించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, వీటి కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఓర్పు నాకు దయచేయి, అయ్యా దీర్ఘశాంతం నాకు దయచేయి, నిన్నే నేను సంతోషపెట్టాలి. మనుషులు సంతోషం కాదయ్యా, మనుషులు సంతోషపెట్టువాడు నావాడు కాదంటున్నావు. ఈ పనే నేను చెయ్యాలి. మనుషుల కొరకు నేను బ్రతకూడదయ్యా. మనుషులు సంపాదించడం కొరకు బ్రతుకుతాను, కానీ వాళ్ళని సాటిస్ఫై చేయడం నేను ఇంకో సత్యం మీకు చెప్తున్నాను, ఏ మనిషిని కూడా మీరు తృప్తిపరచలేరు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మంచి వంట చేసి పెట్టండి, రేపు చేయకపోండి, ఇంకా తృప్తిపరచలేరు. లేకపోతే ఈరోజు మంచిగా ఉండండి, రేపేంచండి, మిమ్మల్ని ఏ మనిషిని కూడా మీరు తృప్తిపరచలేరు. కాబట్టి తృప్తిపరచబడని మనుషుల్ని తృప్తిపరచడం కన్నా యేసయ్యని సంతోషపెడితే, ఆ యేసయ్య ఏ మనిషి అయితే నీ చేత తృప్తిపరచబడలేకపోతున్నాడో ఆ మనిషి హృదయాన్ని మార్చి నీకు అనుగుణంగా దేవుడు మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఏదో ప్రయత్నించగల ప్రభువుని సంతోషపెడుతూ ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరిలాగా మొర్ర పెడితే అలాంటి బ్రతుకులన్నిటిని కూడా దేవుడు ప్రభు ఒక్కడే చేయగలడు. అటువంటి పరిస్థితులు మార్చగలిగింది ప్రభువే. నువ్వు ప్రభును సంతోషపెట్టే బిడ్డగా మారిపో. ప్రభు చిత్తం గ్రహించు. ప్రభు పాదాల దగ్గర కూర్చో. అయ్యా, ఈ దెయ్యం పోయే వరకు ఉపవాసం ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ దెయ్యం పోవాలి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. మనుషులు ఎవరు కాదు నాయనా, నీ వల్లే సాధ్యం నాయనా. సమస్తం సాధ్యపరచగలిగిన దేవుడవు. ఇదిగో మీరు అంటున్నారు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదాన్ని మీరు అడుగుతున్నారు. కాబట్టి నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు చెయ్యాలని ప్రభు పాదాలు పట్టుకుంటే పనిచేస్తున్న చెడ్డ దెయ్యం ఆ గొయ్యలోంచి, ఆ పరిస్థితుల్లోంచి ప్రభు బయటకు తీసుకొచ్చి మునుపటి కంటే అధికమైన మేలుతో నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రాలు. అంతేగా నువ్వు పట్టనట్టకుండా మనుషులు సంతోషపెట్టడం, దేవుని చిత్తం లేకుండా, ఏ ప్రార్థన లేకుండా ఎంతసేపు దీవించో 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 దీవించంటే ఎక్కడి నుంచి వచ్చింది దీవెన? ఎక్కడి నుంచి రాదు. అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టాలి. దేవుని జ్ఞానం నీకు రావాలి. దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. నీ సమస్య తీవ్రతను బట్టి నీ ప్రార్థనా జీవితం ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి. దేవునితో సహవాసం చేయాలి. అప్పుడే ఈ లోకంలో ఒక జయకర జీవితాన్ని జీవించగలుగుతావు. లేకపోతే అపవాదిగాడు ఖచ్చితంగా నిన్ను ఓడించేస్తాడు. అపవాదిగాడు నిన్ను మింగేస్తాడు. వాడు గర్జించే సింహం వలె ఎవరిని మృంగాలని తిరుగుతున్నాడు. నువ్వు వాక్యంతో మండుతూ ఉంటే నీ హృదయంలో, బైబిల్లో ఒక మాట ఉంది, మీకు తెలుసా? ఏంటో తెలుసా? వాడంట ఒకడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తాడంట చూడటానికి. ఆ ఇల్లంట ఊర్చి అమర్చి చక్కగా ఉండి ఎంటీగా ఖాళీగా ఉంది కాబట్టి వాడితో పాటు ఇంకా చెడ్డ దెయ్యాలను తీసుకొచ్చి వాడి జీవితం మొదటి స్థితి కన్నా కడపడి స్థితి దారుణం చేసేస్తుందంట. కాబట్టి నువ్వు నీ హృదయం ఖాళీగా ఉండకూడదు. వాక్యంతో నువ్వు ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. మండుచున్న బిడ్డగా ఉండాలి. కూర్చున్నా నుంచున్నా ఓ రిబా షందరబా సిక్కల రమాందరబోషియా ఓ రిబాబా రసికరబా ఈ దీపం వెలుగుతూనే ఉండాలి. దీపస్తంభం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. నూనె పోస్తూనే ఉండాలి. ఓ అగ్నితో మండుతూనే ఉండాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. వాక్యం చదువుతూనే ఉండాలి. దేవుని క్రమాలకు వస్తూనే ఉండాలి. సమయం ఉంటే ప్రార్థన. ఇలా చేస్తూ ఉంటే నువ్వు బుద్ధిగల కన్యకు అంటారు. నీ జీవితంలో ఏముందో తెలుసా? నీ దివిటి వెలుగుతూనే ఉంది ఎప్పుడు కూడా. దేవుడు అన్ని భాషలు వరం ఎందుకు ఇచ్చారో తెలుసా? ఎక్కడున్నాగా నువ్వు ఆ నూనె మండుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇంట్లో కూర్చున్నా, పడుకున్నా, ఇంకొక మీకు అనుభవం ఉందో లేదో, మీరు నిద్రపోతుంటే మీ ఆత్మ ప్రార్థించినట్టుగా ఎప్పుడన్నా గమనించారా? ఎంతమందికి ఉంది అనుభవం? చేయి పైకి ఎత్తండి. అది గుర్తుపెట్టుకోండి. మీరు పడుకుని ఉంటే మీకు తెలియకుండా లోన్ నుంచి ఆత్మ మూలుగుతూ ఉంటుంది. ప్రార్థన వినపడతా ఉంటాయి, పాటలు వినపడతా ఉంటాయి. ఆత్మ ఎప్పుడు ప్రార్థన, దేవునితో సహవాసం చేసు. ఈ దీపం అంటే ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. పొద్దున ఆర్పేసి రాత్రి వెలిగించి అట్లా ఉండదు. ఒక్కసారి దేవుడు నిన్ను వెలిగించిన తర్వాత ఈ దీపం ఆరిపోయేది లేదు. శరీరమే ఆరిపోతుంది, కానీ ఆత్మ వెలుగుతూనే ఆ దీపం ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలుసా? మండుచున్న అగ్ని స్తంభం దగ్గరికి వెళ్ళిపోయి ఆ మండుచున్న అగ్నితో కలిసిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అక్కడ దగదగా మండుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే అగ్ని మండించు నాలో. ఏమని పెట్టి తెలుసా? అగ్ని మండించు. దైవ సాకులు రాశారు, అగ్ని మండించు నాలో, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని. యోహాను అంటే మండుచున్న దీపంలాగున్నాడు. ఇది ప్రార్థన. ఇలా చెయ్యాలి. నాకు ఇల్లు అయితే పక్కన పడేయండి, ఎన్ని పక్కన పడేయండి. ఈ సంవత్సరం ఈ ప్రార్థన చేసి చూద్దాం, ఏమైనా మార్పులు వస్తాయి లేదో చూద్దాం. ఒకసారి చేయండి ఈ ప్రార్థన. ఇది మీరు నోట్ చేసుకోండి, ఇది పేపర్ మీద రాయించుకోండి, పిల్లలతో తీసుకుని రోజు. ఇంకా మీరు అయ్యా మాకు ఇల్లు ఇవ్వయ్యా అయ్యేం అడగొద్దు, అవి పక్కన పడేసేయండి. ఈ అడగండి. మీ ప్రార్థనలో ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడో మీరు చూస్తారు. ఆరోగ్యం ఎలా వచ్చిందో మీరు చూస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన ప్రార్థన విధానం మారాలి. నీ భక్తి విధానం మారకుండా, నీ బుద్ధి మారకుండా, నీ స్టైల్ మారకుండా దీవించో 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 దీవించో. ఏంటి ఎలా దీవించాలి? ఇది ప్రార్థన. అపోస్తలుడైన పౌలు వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు బ్లెస్ అయి ఉన్నారు, మంచి గుణాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అందుకే బైబిల్ ఉంది, ప్రియుడా ఈ ప్రార్థన చేస్తున్న ఎక్కడ వర్ధిల్లుతావు తెలుసా? ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాలు నువ్వేమవుతావు అంట. ఓ హల్లెలూయా.
కాబట్టి ముందుగా నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి? ఆత్మను వృద్ధి చేసుకునేటట్టుగా ఉండాలి. ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, చెడు స్నేహాలు వదిలేయటం, సెల్ ఫోన్ పక్కన పడేయటం, దేవునితో పెరుగులాడటం, యాకోబు అనుభవం, అలాగే ఎబ్బేజు అనుభవం, ఈ అనుభవాలకి ఎస్తేర్ అనుభవం, దానియేలు అనుభవం, దావీదు అనుభవం, ఈ అనుభవాల్లో నువ్వు పెనుగులాడుతూ ఉంటే ఒక దినాన దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? అనేకుల ముందు నిన్ను ఒక చక్రవర్తిగా దేవుడు నియమించేస్తాడు. అబ్బా, హల్లెలూయా, హల్లెలూయా.